అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ గడప దాటిన సుధన్య. రచయిత జిఆర్ఎన్ ఠాగూర్ గారు. ఇక కథలోకి వెళితే, చెమటలు కక్కుకుంటూ ప్లాట్ఫామ్ చేరుకుంది సుధన్య. అదృష్టం బాగుంది. తానిక్కడికి రావటం ఎవరికంటా పడలేదు. హమ్మయ్యా, గట్టిగా ఊపిరి పీల్చి వదిలింది. స్టేషన్ నిర్జనంగా ఖాళీగా ఉంది. రోజుకి ఒకసారి మాత్రమే ఇటు అటు వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్లు నిలబడతాయి ఆ స్టేషన్లో. ఉరుకులు పరుగులు లాంటి నడకతో విడివిడిగా ఒక చేత్తో ఎయిర్ బ్యాగ్, మరో చేత్తో సూట్ కేస్ పట్టుకొని ఇంత దూరం ఎలా రాగలిగిందో తనకే ఆశ్చర్యం. చేతి వాచ్ చూసుకుంది. సాయంత్రం 7 గంటలు కావస్తున్నది. సూర్యాస్తమయానికి ముందుగానే చీకట్లను పులుముకున్న మర్రి చెట్టు నీడకు కృష్ణపక్ష చంద్రుని అంధకార విద్యాసాలు మరింత చీకటిని అద్దిపెట్టాయి. వదిలి వెడుతున్న వర్షాకాలానికి, రాబోతున్న చలికాలానికి సయోధ్యలా చిరు మేఘాలు చీకటి ఆకాశాల మీద సంతకాలు పెట్టుకుంటూ వెడుతున్నాయి. ఎవరు చూడాలనో. సుధన్య మాత్రం తననెవరూ చూడలేదని మరోసారి నమ్మకం కలిగించుకుంది. మరో దీర్ఘ నిశ్వాస కూడా వదిలింది. ప్యాసింజర్ ఎన్ని గంటలకు వస్తుంది? పక్కగా వెళుతున్న పోర్టర్ని అడిగింది మెల్లగా సుధన్య. 2 గంటలు లేటు అన్న జవాబు సుధన్య గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ఈ నీరవ నిశ్శబ్దంలో ప్లాట్ఫామ్ మీద ఒంటరిగా ఇంకా 2 గంటలు ఉండాలంటే భయం వేసింది. ఏకాంతంగా ఉన్న తనను ఎవరన్నా చూస్తే ఏమవుతుంది? అమ్మో, తలచుకుంటేనే భయం వేసింది. తన జీవితంలాగే ఉన్న ఒంటరి ప్లాట్ఫామ్ తనతో మరిన్ని భయాల్ని రేకెత్తించింది. 2 సంవత్సరాల క్రితం హృదయం నిండా ఆశలు నింపుకొని తన భర్త చేతిని ఆసరాగా తీసుకొని నవవధువుగా ఈ గ్రామానికి వచ్చింది. భర్త ఒక స్వచ్ఛంద సేవా సంస్థలో ఫీల్డ్ ఆఫీసర్. ఆ సంస్థకు ధన సహాయం విదేశాల నుండి వస్తోంది. మంచి జీతం, పెద్దలంటే భక్తి గౌరవాలు కలవాడు తన భర్త. సాధారణంగానే పెళ్ళీడుకొచ్చిన అమ్మాయిలున్న తల్లిదండ్రులు పోటీపడి ఎగబడ్డారు ఈ సంబంధం చేసుకోవాలని. అన్ని మధ్యతరగతి కుటుంబాలలో లాగానే సుధన్య జీవితంలో కూడా అలానే జరిగింది. వెంటనే తాంబూలాలు పుచ్చుకోండి, 5-10 వేలు ఇటై అటై చూసుకోకండి, మంచి సంబంధం, తప్పిపోతే పిల్లకి పెళ్ళవటం కష్టం అన్నారు కొందరు పెద్దలు. బంధువులు, పెళ్లిళ్ల పేరయ్యలు ఆగమేఘాల మీద పరుగులు తీస్తూ సంప్రదింపులు జరుపుతూ ఉంటే అప్పుడప్పుడే యుక్త వయసులోని అందాలను ప్రోధి చేసుకుంటున్న సుధన్య తనదంటూ ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచే లోపే ఆమె అభిప్రాయాన్ని అడగాలన్న ఆలోచనే రాని పెద్ద మనుషులు పెళ్లి జరిపించేశారు. చివరకు ఇదిగో ఇలా నీవర నిశ్శబ్దంలో ఒంటరి ప్లాట్ఫామ్ మీద ఏకాకిగా నిలబడిపోయింది. హఠాత్తుగా వచ్చిన చిరుగాలి వచ్చినంత వేగంగానూ గుండెల్లో చలిని కుదిపి పారిపోయింది. సుధన్య పైట భుజాల మీద నిండుగా కప్పుకొని చేతుల్ని గుండెలకు దగ్గరగా మఠం వేసుకుంది. ఒకసారి స్టేషన్ని, పరిసరాల్ని పరికించి చూసింది. భర్త టూర్ నుండి ఇంటికి తిరిగి వచ్చే టైం దగ్గర పడుతున్నది. లేక వచ్చేశాడు. వస్తూనే ఎదురుగా భార్య కనబడకపోయేసరికి మొదట విసుక్కొని తర్వాత చిరాకు పడతాడు. పల్లెటూరు కావడంతో ఇరుగు పొరుగు తలుపులు బిడాయించుకొని ఉంటారు. పొరిగిళ్ల తలుపు తట్టి వాకప్ చేస్తే కాస్త కాలం ఖర్చవుతుంది. అలా కాక తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళితే జరగబోయేది అనర్థమే. మొగుణ్ణి వదిలేసి పారిపోతున్న ఆడది పోలీసులకు దొరికిపోతే అమ్మో, సర్వనాశనమే. ఏదో తెలియని బతుకు గుండె మారుమూలల్లో నుండి ఉబుకుతూ ఉంటే భయంతో గజగజలాడిపోయింది సుధన్య. స్టేషన్ మెయిన్ గేటులోంచి ఎవరో ప్లాట్ఫారం మీదకు వచ్చారు. దూరం నుండి తన భర్త లాగానే కనిపిస్తున్నాడు. ప్లాట్ఫారం 4 వైపులా పరిశీలనగా చూస్తున్నాడు. తెల్ల చొక్కా, గోధుమ రంగు ప్యాంటు వేసుకున్న అతను తన భర్తేనేమో అన్న అనుమానం సుధన్య మనసులో రేగి గుండె గబగబా కొట్టుకుంది. మరికొద్ది క్షణాలలో వెనుక ఎవరో స్త్రీ. వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు. హమ్మయ్య, తన భర్త కాదు. వాళ్ళిద్దరూ తన వైపు రాకపోతే మరింత రక్ష అనుకుంది సుధన్య. వాళ్ళిద్దరూ భార్యాభర్తల్లాగానే ఉన్నారు. మెయిన్ గేట్ పక్కనే ఉన్నటువంటి బెంచి మీద కూర్చున్నారు. దగ్గరగా కూర్చున్నారు. ఆమె అతని చేతిని పట్టుకొని అతనికి దగ్గరగా తల ఆనించి ఏదో చెబుతోంది. అతను కూడా ఆమె వైపే తల తిప్పి ఏదో చెబుతున్నాడు. అలా ప్రేమగా, ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్న జంటని చాలా రోజుల తర్వాత చూసింది సుధన్య. అందులోనూ కుగ్రామమైన ఆ ఊర్లో.
కుగ్రామమైనప్పటికీ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంతో రమణీయమైన ప్రకృతిని కలిగి మనసును ఉల్లాసపరచే ఊరది. తన రాష్ట్రం కాదు, ఆ భాష తనకు తెలీదు. చుట్టూరా పచ్చని కొండలు, కొండలకు ఆనుకొని చిక్కని చక్కని అరణ్యం, కొండల మధ్య చిన్న చిన్న జలపాతాలు. ఎక్కడో రవిశంకర్ సితారా వాదనలా, మరోచోట ఉస్తాద్ అలీఖాన్ తబలా వాయిద్యంలా జలపాత ప్రవాహ రవలి, పక్షుల కిలకిలలు, అడవి జంతువుల అరుపులు దగ్గర్లోనే వినిపిస్తూ ఉంటాయి. పరవశంతో పులకింపచేస్తూ ఉంటాయి. వాగులు, లోయలు, వీటన్నింటి మధ్య కాలిబాట, కాలిబాటకు ఇరుపక్కల దేశవాళీ పెంకులు పేర్చిన ఇల్లు దూరం దూరంగా అక్కడక్కడా కనపడతాయి. ప్రకృతి అందాలు పరవళ్ళు తొక్కే వేళ టూర్ నుండి తిరిగి వచ్చేవాడు సుధన్య భర్త. వస్తూనే విసుక్కోవడం ప్రారంభించేవాడు. చిరాకు పడుతూనే వేడి నీళ్ల స్నానం పూర్తి చేసేవాడు. సుధన్య అమర్చిన భోజనాన్ని తిడుతూనే తినేవాడు. నీకన్నా ఆదివాసీ పని మనిషి నయం, చక్కగా వండి పెట్టేది, అనవసరంగా చేసుకున్నాను పెళ్ళి అనేవాడు. పల్లెటూర్లలో ఇళ్లకు వీధిలో వరండా గది ఒక్కటే ఉంటుంది. అదే డ్రాయింగ్ రూమ్, అదే బెడ్రూమ్ వగైరా అన్నీని. మంచం కుర్చీగా చేసుకొని ఎదురుగా టేబుల్ మీద అమర్చి పెడితే టేబుల్ మీల్స్ చేసేవాడు సుధన్య భర్త. కంచంలోనే చేతులు కడుక్కొని అలానే పక్క మీద వాలిపోయేవాడు. సుధన్య ఎంగిళ్ళు శుభ్రం చేసి వచ్చేసరికి అతని గురక వినిపించేది. దోమతెర వేసి అదే దోమతెరలో అతని పక్కన పడుకునేది. పక్కనే పరువంతో ఉన్న పెళ్ళాన్ని పట్టించుకోకుండా గురక తీసే పతిదేవుని పక్కన పడుకొని దుర్భర ఏకాంతం మధ్య, నిద్ర రాని రాత్రులలో అంతులేని ఆలోచనల మధ్య విలవిలలాడేది సుధన్య. దాంపత్య సుఖం లేకపోయినా పర్వాలేదు, రోజంతా ఎదురు తెన్నులు కాసి అతనికి తన సర్వస్వాన్ని అర్పించిన భార్యకు కాసింత పలకరింపు, కాసింత స్నేహం, కాసింత ఓదార్పు చూపించని మగాడిని ఎన్నాళ్ళని నమ్ముకోవడం? దాంపత్య సుఖం అని దేన్నంటారో తనకు తెలీదు. ఏ పక్షానికో నెల రోజులకో ఒకసారి సుధన్య ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా మీద పడి దౌర్జన్యంగా ఆక్రమించుకొని కామంతో కళ్ళు మూసి మరుక్షణం గురకపెట్టి నిద్రపోయే వాడితో దాంపత్య సుఖం అనుభవించిందని ఎవరైనా అంటే చీపురు తిరిగేస్తానంటుంది సుధన్య. దానిని బలాత్కారమో, మానభంగమో లేక ఆ రెండూ కలిసిన హీన కార్యమో తప్ప దాంపత్య సుఖం కాదంటుంది. తన మొదటి రాత్రి అనుభవం జ్ఞాపకానికి వచ్చింది సుధన్యకు. అత్తవారింట్లో తనను గదిలోకి నెట్టి తలుపు వేసిన తర్వాత చాలాసేపటి వరకు భర్త రాలేదు. తన భర్త గదిలో ఉన్నాడనే అనుకుంది. పాల గ్లాస్తో అడుగు పెట్టిన సుధన్య లోన గది ఖాళీగా ఉంది. అర్ధరాత్రి దాటిందాకా తన భర్త కోసం ఎదురుచూపులు చూసింది. ఏం చేయాలో తెలియదు, కూచోవాలో కూడదో తెలియదు. ఆ గదిలో పందిరి మంచం తప్ప మరో కుర్చీ లేదు. ఆ మంచం మీద కూర్చోవచ్చో లేదో, భర్త వచ్చాక అతను కూర్చున్నాక తను కూర్చోవాలేమో. ఎంతకీ రాడేమిటి? ఎక్కడున్నాడతను? క్షణం ఒక యుగంగా ప్రతి నిమిషం వేదనగా, గుబులుతో, భయంతో ఎదురుచూస్తూ గడిపింది. నిద్రపోదాము అన్నంతలో తలుపు చప్పుడైంది. అతను వచ్చాడు. తలుపు తీసి మంచం మీద కూర్చున్నాడు. ఏయ్ ఇలారా అన్నాడు. ఆశ్చర్యంతో ఉలిక్కిపడింది సుధన్య. దగ్గరగా వెళ్ళింది. ఎందుకు తీసేయ్ అన్నాడు. అవాక్కైంది. అతనికేసి చూసింది. నములుతున్న కిల్లి వెనకాల నుండి విదేశీ మద్యం వాసనలు గుప్పుమంటున్నాయి. తను జవాబివ్వలేదు. భర్తే ఆమెను పట్టి లాగి మంచం మీద పడేసి ఆక్రమించుకొని మరో 5 నిమిషాల్లో పక్కకి ఒరిగి పడుకొని గుర్రు పెట్టాడు. సుధన్య ఏడ్చి ఏడ్చి మంచానికి ఆనుకొని ఎప్పుడో జారిగిలపడి నిద్రపోయింది. మర్నాడు జరిగిందంతా అమ్మకు చెప్పింది. అమ్మ గుడ్ల నీరు కక్కుకుంది. నోట్లో గుడ్డలు కుక్కుకొని శబ్దం బయటకు రాకుండా ఏడ్చింది. మోసపోయామా తల్లి? అందరూ మంచివాడన్నారే. అయ్యో, ఏ జన్మలో ఏ పాపం చేశామో తల్లి. తాగుబోతు మొగుడు పాలిట పడ్డావు. జాగ్రత్తమ్మా, నీ కాపురం జాగ్రత్త. తెలివైన దానివి. జాగ్రత్తగా నీ కాపురం నిలబెట్టుకో. నాన్నగారు నీ పెళ్లి కోసం 90,000 ఖర్చు చేశారు. అప్పులెలా తీరుస్తామో తెలీదు. సర్దుకుపోవాలి తల్లి. జీవితం అంటే సర్దుబాటేనమ్మా. నీ అదృష్టం బాగుంటే అతనే మారతాడు. నువ్వసలే తెంపరిదానివి. ఏం అఘాయిత్యం చేస్తావో భయంగా ఉంది. జాగ్రత్త అని తనకు జాగ్రత్తలు చెప్పిపోయింది. నాన్నగారు ఇది తెలిసి ఏమీ అనలేదు, రాయలేదు. తన సంసారం మొదటి రోజే ముక్కలైంది. అతికేందుకు తను చేసిన ప్రయత్నాలను పురుషాహంకారం వమ్ము చేసింది. తెల్లవారి లేచిన దగ్గర నుండి వంట చేసి పెట్టడం, చెమట కంపు, మద్యం కంపు కొడుతున్న అతని డ్రాయర్, బనీను బట్టలు ఉతకడం, వేన్నీళ్ళ స్నానం చేయించి వేడివేడిగా భోజనం పెట్టి అతనిలో హుషారు నింపి పంపడం,
తను తెచ్చిన కట్నంతో విలాసంగా తిరిగే భర్త ఇంట్లో దాసీదానిగా పడి ఉండటం, అతనికి చేసిన సేవలకు ప్రతిఫలంగా జీతం లేని దాసీలా 4 మెతుకులు మింగి బతకడం, ఇదేనా జీవితం? ఇందుకేనా తన బ్రతుకు? చదువుకున్న చదువు మర్చిపోయి తెలివితేటల్ని అనగదొక్కుకొని పని మనిషిలా, మనసు లేని మరమనిషిలా మనసు చంపుకు గడపటమేనా తన పుట్టుకకి సార్థకత? పని మనిషికి కూడా జీతం ఉంటుంది. ఆమె పుట్టింటి నుండి కట్నంతో వచ్చి పని మనిషిగా చేరదు. ఆమెకిష్టం లేకపోతే ఆమె శరీరాన్ని ఆబగా చూసే మగాన్ని చీపురుతో సత్కరిస్తుంది. మరి తను? స్టేషన్లో ప్రయాణికుల సందడి ప్రారంభమైంది. టికెట్ కౌంటర్ తెరిచారు. 4 తనను గుర్తించక మునుపే గబగబా వెళ్ళి టికెట్ తెచ్చుకుంది. తను తిన్నగా తాతగారింటికి వెళుతుంది. తన తాతగారు, అమ్మమ్మ, తన స్నేహితురాళ్ళు 4-5 అక్కడ ఉన్నారు. వారి మధ్య కొన్ని రోజులు సేద తీర్చుకొని వారి సహకారంతో ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడాలి. తన కాళ్ళ మీద తను నిలబడగలగాలి. తనకా నమ్మకం, ధైర్యం ఉన్నాయి. ఆ తర్వాత సంగతి అంత తేలికగా పరిష్కారమయ్యే వ్యవహారం కాదు. కట్టుకున్న వాడికి విడాకులివ్వడం, అంతకుముందే కట్నం డబ్బులు, సారే సామాను ముక్కుపిండి మరీ వసూలు చేయడం, ఇలా ఎన్నెన్నో. ప్యాసింజర్ రానే వచ్చింది. సుధన్య గబగబా రైలెక్కి కూర్చుంది. రైలు ఎంతోసేపు ఆగదు. అమ్మో, ఎవరా వస్తున్నది? చెమటలు కక్కుకుంటూ తెల్ల చొక్కా, గోధుమ రంగు ప్యాంటు, మెయిన్ గేట్ దాటి గబగబా ఇటే వస్తున్నాడు. ఆ కొస నుండి ప్రతి కంపార్ట్మెంటు వెతుక్కుంటూ వస్తున్నాడు. తన భర్తే, సందేహం లేదు. సుధన్య ఇంట్లో లేని సంగతి తెలుసుకొని వచ్చారు. ట్రైన్ అంతా గాబరాగా వెతుకుతున్నాడు. వస్తే రాని, నాకేం అనుకుంది. ధైర్యంగా కూర్చుంది. సుధన్య నిశ్చయం ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. రైలు కదిలింది. సుధన్య సరికొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నట్లుగా, చప్పట్లతో ఆహ్వానిస్తున్నట్లుగా లయబద్ధంగా రైలు కదిలింది. అప్పుడే ఆ కంపార్ట్మెంటు దగ్గరికి వచ్చి సుధన్యను చూసిన ఆమె భర్త ఆమె కళ్ళల్లోని వెలుగును చూసి అవాక్కై అచేతనంగా నిలబడిపోయాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.